హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. టాక్సిక్ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేస్తున్న మూవీ ఎన్నో కథలు విన్న తర్వాత టాక్సిక్ని ఫైనల్ చేసి దురంధర్ 2కి పోటీగా రిలీజ్ చేస్తున్నాం. మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది, మేము అస్సలు తగ్గం అంటూ కూడా యష్ ఇంతకుముందు చెప్పారు. అయితే టాక్సిక్ మూవీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది, జూన్ 4th రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దిల్ రాజు 120 కోట్లతో టాక్సిక్ రైట్స్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది. సో మరి టాక్సిక్ జూన్ 4th రిలీజ్ అవ్వబోతుంది, మార్చ్ 19కి దురంధర్ 2 రిలీజ్ అవ్వబోతుంది. సో మరి ఎలా ఉండబోతుంది మార్కెట్లో బిజినెస్ అనేది, ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఎక్స్పెక్ట్ చేశారా టాక్సిక్ పోస్ట్ పోన్ అవుతుందని? పోస్ట్పోన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పోస్ట్పోన్ అవ్వాలనే కోరుకున్నాం యాక్చువల్గా. ఓకే. టాక్సిక్ లాంటి సినిమాలు కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని ప్యారడైజ్ లాంటి సినిమాలు, అంటే జనాలు ఎక్కువగా బజ్ ఉన్న సినిమాలు. వీళ్ళు ఏంటంటే ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాత, పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. పాన్ ఇండియా స్థాయికి వెళ్ళడము అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇంతకుముందు చేసిన సినిమాని ఇక్కడ మాత్రమే రిలీజ్ చేసుకునేవాళ్ళు, అక్కడే సంపాదించుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈ గోడలని బద్దలైపోయాయో దేశవ్యాప్తంగా రిలీజ్ చేసుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోడక్ట్కి, ఆ ప్రోడక్ట్లో ఉన్న మనిషికి వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్స్ని కూడా ఆ రేంజ్లో ఇంకా ఇంకా విస్తరిద్దాం అనుకుంటారు. అంటే ఈసారి ఒక 1000 సెంటర్లలో రిలీజ్ అయిందనుకో, అన్నిట్లో బాగా ఆడింది, నెక్స్ట్ టైం కనీసం 5000 సెంటర్లనే వేసుకోవాలి, నెక్స్ట్ 10,000 సెంటర్లు ఆడాలి, అట్లా పెంచుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ హీరోలకు కూడా ఆ రేంజ్ గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పుడు యష్కి కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమా కోసం అందరూ ఎలా అయితే ఎదురు చూస్తారో ఆ రకంగా. సో అట్లా మోస్ట్ ఈ థియేటర్స్ అన్నిట్లో రిలీజ్ చేసుకుంటామన్న ఆశతోనే షూటింగ్ టైంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టా, నువ్వు కన్నడ మొత్తం ఎన్ని రోజులు రిలీజ్ చేసుకున్నా, ఎంత టికెట్ రేట్లు పెంచుకున్నా సరే మళ్ళీ 500 కోట్లు రాబట్టుకోలేవు. 500 కోట్లు నువ్వు రాబట్టుకోవాలి అంటే నువ్వు పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేసుకోవాలి ఆ రేంజ్లో. ఆ క్యాలిక్యులేషన్తో ఇటు పర్లేదులే ఆడుద్ది అన్న ధీమాతో ఇక్కడ బడ్జెట్ పెంచుకుంటారు. ఇప్పుడు ఆడుద్ది అనే ధీమా ఉంది, కానీ ఆడే పరిస్థితులు లేవు. మొత్తం అంతా కూడా యుద్ధ వాతావరణం. పైగా ఇట్లాంటి సినిమాలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దురంధర్ అంటావా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దాన్ని బ్యాన్ చేసాయి, మమ్మల్ని ఏదో బ్యాడ్గా చూపిస్తున్నారు అని. సో దురంధర్ లాంటి సినిమాలకి వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అది వాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే యుద్ధ వాతావరణం లేకున్నా సరే వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి దీనికి అక్కడ పెద్దగా ఏం ఉండదు. కానీ టాక్సిక్ అట్లా కాదు, యుద్ధ వాతావరణం ఉంటే సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది. దుబాయ్లో కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, ఖతర్, ఓమన్, మన తెలుగు వాళ్ళే అక్కడ 15 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ వాళ్ళే 15 లక్షల మంది ఉన్నారు ఓన్లీ ఖతర్ దేశాలలో, కువైట్ దేశాలలో. అండ్ అట్లా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఇండియా నుంచి చూసుకుంటే ఈ అన్ని కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో కానీ ఇటు కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో కానీ అక్కడిక్కడ. ఇప్పుడు అమెరికాలోనూ యుద్ధ వాతావరణమే, ఇటు కూడా యుద్ధ వాతావరణమే. అంటే మనస్ఫూర్తిగా చక్కగా పాప్కార్న్లు నములుకుంటూ థియేటర్లకు వెళ్ళే సిచ్యువేషన్ అయితే లేదు. రోజు ఏమవుద్దో ఏంటో అనే ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ టైంలో మనం ఈ ప్రింట్ని ఊరంతా వేసుకోలేం. మరి ఊరంతా వేసుకోలేనప్పుడు ఆ సెంటర్లన్నీ మనకు లాసే. ఈలోపు ఇక్కడ రిలీజ్ చేసుకున్నా వాళ్ళు చూసేస్తారు ఏదో రకంగా, ఓహో ఇది ఇంతేనా అని. అట్లా కాకుండా బెటర్ పోస్ట్పోన్. ఇప్పుడు సాంకేతిక లోపాల వల్ల పోస్ట్పోన్ చేసుకుంటున్నాం, విఎఫ్ఎక్స్ లేట్ వల్ల, లేకపోతే ఇంకేదో వల్ల పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. ఇది కూడా ఒక సిచ్యువేషనే కదా. పోస్ట్పోన్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు బాగా సంపాదించుకోవచ్చు. అంతెందుకు పాండమిక్ సిచ్యువేషన్ టైంలో కూడా నీకు గుర్తుంటే ఉప్పెన ఇష్క్ సిఫాయా సాంగ్ రిలీజ్ అయింది కరెక్ట్ మన ఉగాది ముందు. అప్పుడు 23కే ఉగాది వచ్చింది. ఆ పాట రిలీజ్ అయిన 4 రోజులకే లాక్డౌన్ పడింది. సంవత్సరం పాట ఆ పాటను ఒక సినిమాని నిలబెట్టింది. ఆ తర్వాత కూడా రిలీజ్ అయ్యి హిట్ కదా. అట్లా కొన్నిసార్లు వెయిట్ చేయడం అంటే ఇంకా ఇట్స్ ఓకే, పర్లే. పుష్ప కూడా అంతే కదా, ఓ టైంకి వస్తామన్నారు, రాలేదు, 6 నెలలు పోస్ట్పోన్ చేశారు, పెద్ద హిట్ ఎక్కడో వెళ్ళి కూర్చుంది. సో పర్లా పోస్ట్పోన్ చేయడం ఇట్స్ ఓకే, బెటర్. ఇప్పుడు టాక్సిక్ ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. అవును, బికాజ్ పోర్చుగీస్కి సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ ఎక్కువ మన ఇప్పుడు ఈ సినిమా వస్తుంది విజయ్ దేవరకొండది,
అదేంటి రణబాలి. రణబాలి. దాంట్లో ఎక్కువ అంతా హాలీవుడ్ యాక్టర్లే, ఒకటి రెండు వాళ్ళు మన వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళంతా అట్ట వాళ్ళే. వీళ్ళు కూడా అలాగే డిజైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు వారణాసి లాగా 120 దేశాల్లో రిలీజ్ చేసే సత్తా ఉన్న సినిమా ఇది. దీనికి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో, మరి వాళ్ళకి అవన్నీ లాసే కదా. అందుకని చెప్పేసి కొంచెం స్టే, ఈ వాతావరణం తగ్గిన తర్వాత మేబీ ఏప్రిల్కో జూన్ 4th అని ఆల్రెడీ ఏప్రిల్కి కూడా అవ్వదు, మేకి కూడా అసలు అవ్వదు, సమ్మర్ వేస్ట్. జూన్ బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్, హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేసినట్టున్నారు, ఎందుకంటే మార్చి 8 బెంగళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అని చెప్పి. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసి ప్రెస్కి అన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అదే క్యూరియాసిటీ 3 నెలలు ఆపించాలి. అదేదో అప్పుడే వేసుకుంటే అయిపోతుంది కదా. ఈలోపు వీళ్ళు ఏం చేస్తారంటే ఏమాత్రం దాని మీద తగ్గకుండా ఉండడానికి మధ్య మధ్యలో చిన్న గ్లిమ్స్లో హీరోయిన్కి సంబంధించినటువంటి ఇంకేమైనానో, లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న టీజర్లో అవి ఇవి ఓ పాటో రిలీజ్ చేసుకుంటూ దాన్ని ఆపొచ్చు. ఆ క్యూరియాసిటీ అలాగే బిల్డ్ చేసుకుంటే ఆల్రెడీ కలిగింది చాలా. ఎప్పుడు నువ్వు సంక్రాంతికి అంత హైప్ క్రియేట్ చేసిన సినిమా 3 నెలల్లోనే రిలీజ్ ఉంటే అంత ఉండదు. కనీసం బాహుబలి లాగా కొంచెం వెయిట్ చేస్తే ఇంకా ఇంకా దానికి ప్లస్ అవుతుంది. ఓకే. తెలుగులో మరి దిల్ రాజు గారు 120 కోట్లు పెట్టి కొన్నారు అంటున్నారు, మరి అది పోస్ట్పోన్ చేసుకుంటారు. జూన్లో వచ్చిన అంతే కదా. ఇంకా అప్పటికి పెరిగినా ఆశ్చర్యం లేదు, ఈయనకు అదృష్టమే కదా. అప్పటికి ఇంకా దానికి వాల్యూ పెరుగుద్ది. సో ఈయనకు తక్కువకి వచ్చినట్టే. టాక్సిక్ లాంటి సినిమాలని ఎవరైనా సరే ఎంత పెట్టైనా కొనొచ్చు బ్లైండ్గా. దురంధర్ 2కి ఇది ప్లస్ అవుతుందా? దురంధర్ 2కి ప్లస్ అవుతుందా అంటే దురంధర్ సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో దురంధర్ని ఆల్రెడీ బ్యాన్ చేశారు, దుబాయ్ లాంటి దేశాలలో. వద్దు, నువ్వు ఆడొద్దు ఇక్కడ అని చెప్పేసి. సో అంత పోటీ ఏం లేదు. అమెరికాతో పోల్చుకుంటే మన తెలుగులో కానీ లేదంటే వేరే లాంగ్వేజ్ ఇండియాలో గట్టి పోటీ ఉంటుందిగా. ఎందుకంటే మన దగ్గర దురంధర్కి ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. సో అంటే ఓ పుష్ప రేంజ్లో, బాహుబలి రేంజ్లో ఒక హైప్ క్రియేట్ అయింది కాబట్టి ఉంటుంది, కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. కాకపోతే కొంచెం థియేటర్లు పంచుకుంటే బెటర్. సంక్రాంతి ఫైట్ లాగా అయిపోయింది అనుకో. ఇప్పుడు వీళ్ళు కూడా పాన్ ఇండియా లెవెల్ ఊహించుకొనే అన్ని కోట్లు పెట్టారు, వీళ్ళు కూడా అంత అన్ని కోట్లు పెట్టారు. రాబట్టుకోవాలి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే బెటర్. ఓకే. మరి నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న సినిమాల పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇవి టాక్సిక్ లాగా ప్రపంచమంతా ఎదురు చూసే సినిమాలు అయితే పెద్దగా ఏం లేవు. మహా అయితే నాని ప్యారడైజ్ ఉంది. నాని ప్యారడైజ్ గురించి ఆల్రెడీ ఆ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి దాని మీద చాలా హై వోల్టేజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా మిగతా హీరోలందరూ కూడా గ్లోబల్ రేంజ్లో రావాలి, రిలీజ్ చేసుకోవాలని ఉత్సాహపడతారు, కానీ వాళ్ళ రిసీవ్మెంట్ ఎలా ఉంటుందో ఏంటో మనం చెప్పలేము. బట్ మిగతావి కూడా కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా హీరోలు వాళ్ళు అనుకుంటారు గ్లోబల్ రేంజ్లో మనకు మార్కెట్ ఉంది అనుకోని, కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడైతే బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు దురంధర్ రిలీజ్ అయిన తర్వాత, దురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్గా అదే రోజు టాక్సిక్ రిలీజ్ అవ్వాలి. ఓకే, టాక్సిక్ పోస్ట్పోన్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటే అడవి చేసేది ఉన్నట్టుంది, డెకైట్. పాపం ఆయన కూడా పోస్ట్పోన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే గూఢచారి నుంచి మొదలు పెడితే April 10th డెకైట్, దానికంటే ముందే వస్తుంది భగత్ సింగ్ ఉంది. గూఢచారి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత మేజర్ కానీ ఆ మంచి సినిమాలతో ఆయనకి పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఇప్పుడు జరిగే యుద్ధ వాతావరణం లాంటి సినిమాలు ఆయన కూడా తీశాడు ఈ 2-3 సినిమాల ముందు, కాబట్టి చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సో యుద్ధం తర్వాత ఆయన సినిమా ఏదొచ్చినా సరే అందులో యుద్ధం గురించి ఉన్నా లేకుండా రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి బెటర్ ఇతను కూడా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదే. తనకి ఆ టైంలో లాభాలు ఇంకెక్కువ వస్తాయి. ఓకే. మరి ఉస్తాదు పెద్ద సంగతి ఏమంటారు? పర్లేదు, రిలీజ్ చేసుకోవచ్చు, దానిదే ఉంది. ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఎప్పుడెప్పుడు వస్తుంది. వీళ్ళు చేసుకోవచ్చు. మార్చిలోనే ఎప్పుడుంది వీళ్ళ డేట్స్? ఎప్పుడు? ఇది March 26th వస్తుంది అండ్ ఇంక April 30 పెద్ద రిలీజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హ్యాపీగా మార్కెట్ పరంగా ఎటువంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్? పెద్ద ఎఫెక్టే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వీటి మీద ఎదురు చూస్తున్నారు కదా ప్రేక్షకులు, ఎప్పుడా అని. సో చూస్తారు, పర్లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.